నమస్తే. ఏం పేరే? నా పేరు బలరామ్ అండి. బలరామ్ గారు ఏం చేస్తుంటారు? చెప్పుల షాప్. చెప్పుల షాప్. ఎట్లుంది బిజినెస్? ఎట్లుంది? బిజినెస్ అలా ఉన్నది. చల్లగుందా? వస్తుందా? ఇన్కమ్ ఉందా? ఉన్నది ఎక్కువ ఒక 2 నెలలు అయింది గిరాకలేదు. ఎక్కడ ఉండేది? ఎక్కడ? నేను ఇక్కడ జగదిగుట్టలో ఉంటాను. లోకల్. ఎట్లుందన్న మరి జగదిగుట్టలో పరిస్థితి ఎట్లా ఉంది? ఏంది రోడ్డు చూడండి ఇక్కడ మొత్తం ఇక ఈడ చూడండి మొత్తం అది నీళ్ళంతా జామ్ అవుతున్నాయి. నీళ్ళు పోతున్నాయి. ఒకటి వర్షం గీడ దాకా నీళ్ళు ఆగుతున్నాయి. మొత్తం ఆడ మొత్తం గుంత ఉన్నాయి. చూడకు 2-3 లేడీస్ పడ్డారు ఫ్యామిలీతో మొన్న బస్ స్టాండ్ ప్రకారం. ఇక్కడ ఆటో స్టాండ్ ఉంటుంది. ఆటో అక్కడ టర్నింగ్ బస్సులు టర్నింగ్ అయిన ఇబ్బంది అవుతుంది. పోలీసులు ఎవరు కూడా రారు. అంతే ఎవరు కూడా రారు. వస్తే ఆడ తూకమాలు చేస్తారు వెళ్ళిపోతారు. అంతే ఇంకా ఏం లేదు. ఎవరు ఎమ్మెల్యే? ఎవరు మన వివేక్ ఉన్నాడు. కొత్తపూర్ ఎట్లుంది అన్న పరిస్థితి? ఎట్లుంది ఆడ? అంతే అంతే మనకి ఏం లేదు. ఎట్లుంటుంది మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి ఇంకో కొన్ని రోజులలో. ఎట్లుంటుంది మరి? ఎవరికి అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఎవరికంటే ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఎవరు ఎట్లా అవకాశం ఉంటుంది చెప్పండి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, ఉన్నది. ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి? సెంట్రల్ గవర్నమెంట్ అంటే బీజేపీ నడుస్తున్నది. ఇప్పుడు మొత్తం టూ మచ్ ఏం లేదు అక్కడ. చూడండి రోడ్ అంతా బాగలేదు. ఇబ్బంది అవుతుంది అందరికి అంతే. ఇంకేం మరి ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుందా? ఏం చేస్తుందండి ఇక్కడ లోకల్లో చెప్పండి. ప్రజాపాలన అంటున్నారు కదా, ఏం చేస్తున్నాం? అక్కడే చేస్తున్నారు అందరికి. డబుల్ బెడ్రూమ్ అది ఏమి ఇస్తున్నారు? మాకేం లేదు. మరి పథకాలు అందుతున్నాయా? 6 గ్యారెంటీలు మాకర్ ఏం అందుతుందండి. సన్నం బియ్యం వస్తున్నాయి మాకు. సన్నం బియ్యం ఓకే రేట్. కరెంట్ మరి? కరెంట్ ఏం లేదండి, జీరో లేదు. నెలకు 1000 రూపీస్ వస్తుంది. 1200 వస్తుంది, కడుతున్నాం. 200 లీటర్ ఫ్రీ అని చెప్పుకుంటారు. మాకేం లేదండి. నేను అంతే అప్లై చేసిన ఒక్కసారి నాకు కాలేదు. పోయి ఆడితే ఆడ అవుతుంది ఈడ అవుతుంది అన్నారు. అది తీసుకుని ఆధార్ కార్డు తీసుకుని అంతా ఏం కాలేదు. లేడీస్కి 2500 ఫ్రీ బస్ ఏం లేదండి. మా ఫ్రీ బస్ అంటే ఉన్నది వాళ్ళు ఎప్పుడో మా ఫ్యామిలీ పోతే బయట పోతే లేకుండా పోతాం. ఏం లేదండి, ఏం లేదు అసలు. ఏం కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? ఇప్పుడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు మాకేం ప్రాబ్లం లేదండి. అంటే అది ఏం రాలేదు మాకు. అంతే. అంటే పాలన పరంగా అంత ఇంతో పర్వాలేదు, మంచిగా ఉండే నడుస్తున్నది. అక్కడ పోలీసులు కొంచెము డ్యూటీ చేస్తుంటే ఇక్కడ అంతా ఏం ఇబ్బంది లేదు. ఉంటుంటే ఎప్పుడు అంతా వాళ్ళు ఉండేప్పుడు అట్లనే ఉంటే వీళ్ళు ఉండేప్పుడు అట్లే ఉండదు. అంతే. ఎవరు నింపుకో అంతే. సో మరి ఇందాక అడిగినట్టు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఇప్పుడు బీజేపీ ఉంది సెంట్రల్లో, ఇప్పుడు తెలంగాణలో నెక్స్ట్ మాదే అధికారం అని వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ ఏమో 10 ఏళ్ళు నేనే అంటా ఉంది. మాట్లాడతాం మీకు. ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ ఎన్ని సీట్లు ఉన్నాయండి? ఉన్నారు. అట్లంటే ఇప్పుడు మున్సిపాలిటీలు ఎన్ని ఉన్నాయి? జిహెచ్ఎంసీలో 40కి పైన. ఇప్పుడు మళ్ళీ ఎవరి పార్టీ ఉంటే వాళ్ళు వస్తారు కదా. వాళ్ళు మంచిగా చేస్తే వస్తారు కదా. చేయాలి. మళ్ళీ రోడ్ బాగా చేయాలి. రోడ్ చూడండి, లేడీస్ చాలా మంది పడ్డారండి మన రాత్రి వర్షం పట్టితే. లోకల్ ఉంటారు కదా లీడర్లు, ఎవరు వస్తున్నారు పోతున్నారు. ఇంత ఆల్రెడీ ఇంత కూడా ఒక 3 నిమిషాలు వచ్చినా అప్పుడు అందరు చెప్పిన మిఠాయి షాప్ అయినా అందరు చెప్పినారు. ఎవరు పట్టుకుంటారు అంతే. లేదా మరి ఇది పరిస్థితి ఇక్కడ. సో ఇక్కడ స్థానికంగా లీడర్లు కూడా ఎవరు పట్టించుకోవట్లేరట. ఇప్పుడు ప్రజలు చెప్తారు మెయిన్ జగదిగుట్ట బస్ స్టాండ్ పక్కనే అంత పెద్ద గుంత ఉంది. ప్రజలు రెగ్యులర్ గా తిరిగే రోడ్ ఇది. మరి దీన్ని ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేరు? మరి లీడర్లు ఎంతసేపు ఎలక్షన్ టైంలో హామీలు ఇచ్చుడే తప్ప ఇట్లా ప్రజా సమస్యలపై కావచ్చు ఇబ్బందుల మీద పట్టించుకునే నాదుడే లేడని చెప్పేసి కూడా ఇక ప్రజలు చెప్తున్నారు. అక్కడ లేడీస్ కూడా చెప్తా ఉన్నారు. మరి పేరుకే మీరు లీడర్లా, మరి ప్రజా సమస్యల విషయంలో రోడ్ల పరిస్థితి ఏంది, ఎందుకు ఎవరు పట్టించుకోవాలని చెప్పేసి కూడా పబ్లిక్ అడుగుతా ఉన్నారు. మరి లోకల్ లీడర్ కావచ్చు, లోకల్ నాయకులు కావచ్చు, దాన్ని దృష్టి పెట్టి తొందరగా చేసే కార్యక్రమం చేస్తే బాగుంటుందని కోరుకుంటా ఉన్నాం. నీళ్ళు చాలా ఆగుతున్నాయండి. వర్షం వస్తే మొత్తం ఈడ ఆగుతున్నాయి. నీళ్ళు ఆగుతున్నాయి. అంటే మా సర్వేలో భాగంగా ఏంది మరి నెక్స్ట్ తెలంగాణలో ఏ పార్టీ ఉంటే బాగుంటుంది అనుకుంటాను? ఇప్పుడు నేను కుల్లా అంటున్నా ప్రభుత్వం అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది, కాంగ్రెస్ వస్తుంది, అదే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం ఎవరు ఎట్లా పబ్లిక్ ఎట్లా చేస్తే ఎట్లా అవుతుందండి. 10 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు పబ్లిక్ తెలుసు. పబ్లిక్ ఉల్టా అయిపోయినారు. ఇంకోటి ఇప్పుడు ఈ కవిత కొత్త పార్టీ పెట్టింది. ఏంది ఆమె పరిస్థితి? ఒక ఎక్కరీమని ఎక్కడ బంజారా హిల్స్లో ఎక్కడో మళ్ళీ మేము కూడా యూజ్ చేస్తాం. ఖాళీ మాట అంటే కాదండి. ఎట్లా ఇస్తారు చెప్పండి? కొంచెము ఎట్లా ఇస్తారు చెప్పండి? లేదు, ఒక్క ఎక్కడ ఇస్తారు చెప్పండి? ఏడా ఉన్నది చెప్పండి? ఎక్కడ ఉన్నది? ఎక్కడ ఇస్తారు చెప్పండి? మళ్ళీ ఒక బంజారాలో ఎక్కడో ఒక ఎక్కరీమని ఖాళీ మాట్లాడితే ఏడవుతారండి చెప్పండి.
సో ఇక సాధ్యం అది ఏం లేదు, అది ఊకే మాట్లాడుతున్నారు. అది లేదు ప్లేస్ చేయడం ఉన్నా చెప్పండి, ఎకరం ఎక్కడ చేశారు వాళ్ళు, నాకు ఒకటి ఎకరం ఇవ్వమండి, ఇల్లు గిల్లు కడుతున్నారు, ఓటేస్తారా? ఎక్కడ చేస్తారు. ఓకే రైట్. సరే కాకా. ఓకే రైట్, థ్యాంక్ యూ.